బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం చోటు చేసుకుంది. మానస అనుమానాస్పద మృతి ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపింది. తమ కూతురిది హత్య అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాములు అనే వ్యక్తి తమ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత హత్య చేసి ఉంటాడంటూ కూడా కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మానసను హత్య చేసి ఏమీ తెలియనట్లు తమతో కలిసి తిరిగాడని వాపోతున్నారు కుటుంబ సభ్యులు. ఇక పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు రాముడు. అవును, నిందితుడు రాములు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే మానసది హత్య లేకపోతే ఆత్మహత్య అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం జరిగింది. మానస అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. తమ కూతురిది హత్య అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అదిగో ఫోటోలో చూస్తున్నారు వ్యక్తి, ఆ రాములు అనే వ్యక్తి తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడంటూ కూడా కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మానసను హత్య చేసి ఏమీ తెలియనట్టు తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు రాములు ఉన్నారు. అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? రాములు హత్య చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు విచారణ ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో ఉన్నటువంటి కందివన అనేటటువంటి గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందింది మానస అనేటటువంటి డిగ్రీ అమ్మాయి. మొదటగా మానసది ఆత్మహత్య అన్నట్టుగా కుటుంబ సభ్యులు భావించారు. ఆ తర్వాత మెల్లగా తీగలాగితే దొంకగలిగినట్టుగా మానసకు సంబంధించినటువంటి విషయంపై పోలీసుల వరకు వెళ్ళింది. అసలు మానస ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అటువంటి ఇబ్బందులు కానీ అటువంటి గొడవలు కానీ వేరే ఎటువంటి కారణాలు కూడా లేవు, తను ఆత్మహత్య చేసుకుని ఉండదు అనేటటువంటి అనుమానంతో పోలీసుల వరకు వెళ్ళిన నేపథ్యంలో ఒకసారిగా మానస ఫోన్ ని కనుక పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే దాంట్లో కాల్ డాటా కావచ్చు, మిగతా అన్ని విషయాలు అందులో నుంచి తీసుకున్నట్టయితే నిందితుడు ఎవరు అనేది బయటపడుతుంది. అసలు మానస హత్య ఆత్మహత్య అనే విషయం బయటకు వస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర చర్చించుకున్న నేపథ్యంలో అప్పుడు ఒక వ్యక్తిపై అనుమానం కలిగింది. అతను తమ బంధువైనటువంటి వ్యక్తి రాములు ఈ పనికి దాటానికి ఒడిగట్ట ఉంటాడనేటటువంటి అనుమానంతో పోలీసులకు తెలియజేశారు. వారు పోలీసులు కూడా రాముల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రాములు పోలీసుల ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు. మానసని నేనే చెప్పాననేటువంటి నిజాన్ని ఒప్పుకున్నాడు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. దీనిపై పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఇది హత్య ఆత్మహత్య అనేటటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని కోణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఇది హత్య ఆత్మహత్య, ఒకవేళ హత్య అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటటువంటి అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పి రాముడికి మానసకు గతంలో కూడా పరిచయం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే వీరంతా కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన వారు. వరుసకు రాములు మానసకు భావ వరుస ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో ఒకరైనటువంటి వాళ్ళ వాళ్ళకు అత్యంత దగ్గర బంధువు చనిపోయిన నేపథ్యంలో కందివన గ్రామంలో ఉన్నటువంటి వారి కులానికి సంబంధించిన వారంతా కూడా వారి అంత్యక్రియల నిమిత్తం అక్కడికి వెళ్ళారు. కానీ కేవలం రాములు మాత్రమే అక్కడికి వెళ్ళలేదు. ఎందుకు అంటే బలమైన రీజన్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరూ అటు వెళ్ళిన సమయంలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి ఎవరు లేని సమయంలో అదును కోసం రాములు వేచి చేసుకున్నాడు. ఎవరు లేకుండా మానస మాత్రమే ఇంటి దగ్గర ఉన్న నేపథ్యంలో మానస దగ్గరికి వెళ్ళాడు. ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత ఆమెని రాములే హత్య చేశాడు అనేది కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. సో రాములు హత్య చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా రాములే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆమెని ఉట్టిన ఆసుపత్రికి మరొక వ్యక్తి సాయంతో రాములే తీసుకెళ్లాడు, చనిపోయింది అనేటటువంటి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు రాములు చెప్పాడు. ఆ తర్వాత తమందరితో పాటు కలిసి రాములు రోధించాడు, బాధపడ్డాడు. అయ్యో మన మధ్యన మన మానస లేదేంటి అనేటటువంటి విధంగా పూర్తిగా వారి కుటుంబ సభ్యులకు తాను నేరం చేసినట్టు తనపై నేరం ముద్ర రాకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు మానస మొబైల్ ని పూర్తిగా పరిశీలించాలనేటటువంటి విషయం చెప్పారు పోలీసులకు. ఆ సమయంలోనే రాములు ఒప్పుకున్నాడు, నేనే ఈ దారుణానికి ఒడిగట్టాననేటటువంటి మాటని ఒప్పుకున్నాడు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పటికీ కూడా రాములు ఒప్పుకున్నాడనే విషయం పోలీసులు ఇంకా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ తమ కూతురు మానస డిగ్రీ చదువుతుంది షాద్నగర్ పట్టణంలో ప్రైవేటు కళాశాలలో. సో రాములకు మానసకు ఏజ్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంది. ఇద్దరి మధ్య లవ్ అఫైర్ ఏదైనా ఉంది
అంచనా వేయడానికి కూడా లేదు. ఎందుకంటే రాములకు పెళ్లి కూడా దాదాపుగా 12 డేస్ అవుతుంది. సో ఇప్పుడు డిగ్రీ చదువుతుంది మానస. ఇద్దరికి కూడా ఎటువంటి అది లేదు. కాకపోతే వరుసకు బావవుతాడు కాబట్టి ఆ నేపథ్యంలోనే మానసపై కన్ను పడింది రాముడికి. మానసని లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఈ ఘాతకానికి పాల్పడ్డాడనేది రాములు మానస కుటుంబ సభ్యులైతే చేస్తున్నటువంటి ఆరోపణ. సో మొత్తంగా ఇంట్లో ఎవరు లేని సమయం దొరికింది. మానస ఒంటరిగా కనిపించిన నేపథ్యంలో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తాను చంపేసింటాడు. ఉరి వేసుకునేందుకు కూడా మానస చాలా అంత హైట్ ఉండదు. ఏదైతే ఉరేసుకున్నాడని చూపిస్తున్నటువంటి పైప్ ఏదైతే ఉందో ఆ పైపుకు తాడు కట్టుకునేంత హైట్ కూడా మానస లేదు. కుర్చీ వేసుకున్నా కూడా అందనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మానసని రాములే హత్య చేశాడనేది మానస కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చారు. పూర్తిగా అన్ని రకాల దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మానసది హత్య లేకపోతే ఆత్మహత్య అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కందివరంలో దారుణం చోటు చేసుకుంది. మానస అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. తమ కూతురిది హత్య అంటోంది కుటుంబం. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాములు అనే వ్యక్తి తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడంటూ కూడా కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మానసను హత్య చేసి ఏమీ తెలియనట్లు తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇక పోలీసులు అదుపులో ఉన్నాడు నిందితుడు రాములు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. షాద్ నగర్లోని ఓ ప్రైవేటు కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది మానస. ఇదే అంశానికి సంబంధించి మానస తండ్రి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. కూతురు పేరు మానస, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మేము నిన్న లేకున్నాం. అతన్ని ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉండి మేము అందరం సాగుపోయినాం. ఆయన ఇక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆయన ఇక్కడ వచ్చి ఇది చుట్టుముట్టు ఇట్లా తిరిగినట్టు ఇక్కడ మన ఎవరు లేరని చూసింది. అవి కూడా ఆయన ఇక్కడ చెప్పారు. మాకు సాయంత్రం వచ్చినాక తెలిసింది మాకు. అట్లా మేము పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మాకు ఇవన్నీ తెలియలేకున్నాయి. అట్లా మాకు వచ్చినాక ఇక్కడ తెలిసింది. ఇక్కడ ఇట్లా వచ్చిండు ఉన్నాడు ఈ ఊళ్ళు ఉన్నాడు అని చెప్పినాం. ఆ సాగుకాడికి కూడా నేను రాలేడు. ఆయన ఇక్కడ ఈ పని చేద్దామని అక్కడ రాలేడు. ఆయన పేరు భూసపు రాములు, తండ్రి పేరు జంగయ్య. ఇచ్చినాం. అయితే మాకు ఆ పిల్లగాడే ఫోన్ చేసిండు కదా ఊరేసుకున్నదని. మాకు ఇక్కడికి వెళ్ళి చెప్పిన వాళ్ళు ఊరేసుకున్నా అని చెప్తే మేము అక్కడ నిన్న ఊరేసుకున్నదని చెప్పినాం సార్. అయితే మళ్ళీ మా పిల్లలే ఫోన్ కాల్ అది తీసామని అన్నందుకు ఆ పిల్లాడే ఒప్పుకున్నాడు. ఇట్లా నేను అవును ఫోన్ చేసినాను. ఏం చెప్పలేదు. ఆ విషయం నేను చెప్పలేదు. మళ్ళీ ఆ విషయం చెప్పలేదు. అది నాకు చెప్పలేదు. నిన్నటి విషయం నాకు చెప్పలేడు. నిన్న మీరు చెప్తున్నారు ఆ విషయం. కానీ నేనేమంటున్నా అంటే నిన్న ఆయన చేస్తున్నాను. ఆయన నోటికి ఆయనకి ఏం చెప్పాడంటే నేను ఫోన్ చేసిన అమ్మాయి అందుకే ఊరేసుకొని చచ్చిపోయింది అని చెప్పింది. అంతే మనకు తెలిసిన విషయం అయితే కాదు. అయ్యా నా బిడ్డకు దిశ చట్టం కావాలి. దిశ చట్టం ఉరి శిక్షనే పడాలి వాళ్ళకి. నా బిడ్డ నా చంపితే ఉరి శిక్ష పడాలి కంపల్సరీ. తాతకు నీళ్ళు ఇచ్చింది, నాకు ఉబ్బరిస్తే చెమట వచ్చింది, చెమట వస్తే బిడ్డ చెమట వచ్చింది. ఫ్యాన్ పెద్దగా బిడ్డ అంటే ఫ్యాన్ పెద్దగా వేసిపోయింది. ఈ గింతే సంగతి సారు. ఇది వరకల్లా అయిపోయింది సారు. ఇక ఈ గింతే సంగతి నేనేం చూడలేదు. నాకు మరి ఆ కొడుకు చంపినోడనా అమ్మమ్మ నా బిడ్డ పిల్లగాడే అమ్మమ్మ అంటా నేను చెప్పకపాయ. నాకు ముసలోడు గిన్నె వండుకున్నాడు. ఈ ముసలోనికి చెప్పకపాయే. అక్కడ పిల్లలు తాను కొయ్యి మీ అక్క ఉరి పెట్టుకుందంట అని పిల్లలకు చెప్పిండంట. ఆ చెట్టు కింద ఇంటింత చెట్టు కింద కానుగ చెట్టు కింద నా పిల్లలు బొడ్డమ్మ ఆడుకుంటున్నారంట పెండతోటి. వాళ్ళకి చెప్పిండంట. నా పిల్లలు వచ్చి నాకు చెప్పిండ్రు సారు. నాకెవరు చెప్పలేదు సారు. నాయన చంపినోడన్నా అమ్మమ్మ ఉరి పెట్టుకున్నదంటనన్నా చెప్పలేదు నాయన. నాకేమి వినిపించలేదు సారు. నాకేమి వినిపించలేదు సారు. ఆడ కొద్దిగా గిరవాటిండు ఆడికిడికి తిరిగిండంట. అందరు సాగు కొయ్యిండ్రు. ఒక్కడే ఉన్నాడు నిన్న ఇల్లుల్లో. ఒక్కడే మగోడు ఉన్నాడు. ఆడు దున్నపోతు లేకున్నాడు. మా శవ దున్నపోతు లేకున్నాడు. నాయన నాయమని ముత్యం లేక చనిపిండు. నాయన ఏం చేతము మేము దొంగలమైతిమా. నా ఇంటికి వచ్చి నా బంగారాన్ని చంపుకుంటున్నా.
నా బంగారాన్ని చంపిపో. ఇప్పుడు అక్కడ ఊరేసుకుంటే శ్రీను అన్న నా పేరు, అక్కడ ఊరేసుకుంటే పైపుకున్న సున్నమన్న పోవాలి కదా అన్న, కొంచెం సున్నమన్న కదలాలి కదా. ఏం లేదు, ఆమె ఉన్నది ఈ హైటు, నేను చేరేసుకుంటే నాకు అంతలేదు. రేకు ఉంది కదా, రేక్ కాదు ఆ పైపు కూడా అంతలేదు నాకు. నాకే కట్టడానికి పాసిబుల్ లేదు, ఆమె ఎట్లా కట్టుకుంటుంది? వాడే కింద చంపేసి తాడు కట్టి గుంజినట్టు నాకు అనుమానం, తాడు కట్టి అనుమానం. లాస్ట్ లా అక్కడ పిఎస్ దగ్గర ఒప్పుకుండు, నాకు లాస్ట్ కాల్ నేనే చేసిన, ఆమెతో నేనే మాట్లాడినా అని చెప్పిండు. నీ దగ్గర ఫోనే లేదు కదా అంటే మా వదిన ఫోన్తో మాట్లాడినా అని చెప్పిండు. మేము ఉన్నాం అక్కడ, మా ముంగల్నే చెప్పిండు. ఎందుకు చేసినావు, ఎందుకు మాట్లాడి, నీకేం అవసరం అంతగానం ఫోన్ చేయాల్సిందంటే అంటే ఏం చెప్తాడు. ఫోన్ అనే విషయం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ అప్పుడు వాడు ఒప్పుకుండు, అప్పటిదాకా ఫోన్ తెచ్చేంత వరకు ఒక్క మాట కూడా చెప్పలే. ఫోన్ తీసుకొస్తే దాని డేటా బయట పడుతుందని చెప్పినందుకు అప్పుడు లొంగి. మా మేనత్త కొడుకు అవుతాడు సార్ వరుసకు, వాళ్ళ పిన్ని కొడుకు, వాళ్ళ పిన్ని వాళ్ళు ఆయన చచ్చిపోయింది కానీ ఆయన సాగుకోకుండా ఇన్నే ఉండిపోయింది సార్. ఆయన మా చెల్లెలు, మా మమ్మీ డాడీ కూడా సాగుకోయారు సార్. వాళ్ళు కూడా వాళ్ళు పోయింది చూసుకుంటూ వాడి ఇంటికాడుండు, మా చెల్లెల్ని ఈ టైం వరకు చంపేసిండు సార్ వాడు. నేను ఇంతకన్నా ముందే ఫోన్ కూడా మాట్లాడినట్టు నేను. ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది అర్ధగంట లోపలనే చంపేసిండ్రని. హాస్పిటల్ కడుకోయినాక ఆడికి కూడా వచ్చిండు సార్. ఆడు వచ్చిన తర్వాత మళ్ళీ ఏంది ఏడుస్తుండు సార్, ఏం తెలియనట్టే ఏడుస్తుండు ఆయన, ఏం తెలియనట్టు. నేనేది తీసినా నాకు రోడ్డు పై నుంచి కనబడ్డది, నాకు ఇంట్లోకి వెళ్ళి కనిపిస్తుంది. వచ్చి ఆ రోడ్డు పై నుంచి చూస్తే ఏం కనిపిస్తలేదు సార్, ఇంట్లోకి అసలు ఏం కనిపించదు. ఆయన వేసిన తాడు ఉన్న ప్లేస్ లా ఆయన చెప్పిన మాటలకు అసలు లింకే లేదు. వాడు కావాలని చంపేసిండు, తాడు పెట్టి గొంతుకు పెట్టి ఉరేసిండు కిందనే. ఆ తాడు తీసి పైన రేకులా కట్టిండు సార్. సంచులెక్కి తాడు కట్టుకొని చచ్చిపోయిందని చెప్తున్నాడు. ఆ సంచులు, ఆ తాడు కూడా మా ఇంట్లో ఉన్న తాడు కూడా కాదు, మళ్ళా వాడే తీసుకొని వచ్చిండు ఆ తాడు. ఆ తాడు కూడా ఎక్కి కట్టడానికి కూడా మా చెల్లెలకి అందదు సార్. అది మీరు కూడా వచ్చి చూడండి, ఎంత హైట్ ఉన్న బాయ్స్ కైనా కానీ అది అందట్లేదు సార్. రాత్రే చూసినాం, చెక్ చేసుకున్నాం కానీ మా చెల్లెలకి అందలేదు సార్. వాడే చంపేసిండు మా చెల్లెల్ని. ఆయనే చంపిండు, ఆయనకి పెద్ద శిక్ష వేయాలి సార్. మా పిల్లని ఎట్లా చంపిండో ఆయనకు కూడా అట్లా శిక్ష వేయాలి. ఆయనకు మా పిల్ల ఒక చేసిందిగా ఆయన కూడా చంపాలి సార్. మా పిల్లని చంపినట్టు ఆయన కూడా చంపాలి, ఆయన కూడా ఊరు తీయాలి, పెద్ద కేసు పెట్టాలి సార్. ఇట్లా ఒక ఆడపిల్లని ఇట్లా చేస్తే మంచిది కాదు సార్. ఏం సతాయించలేడు, మా పిల్ల కూడా ఏం చెప్పలేదు సార్ మాతో. మీరు మంచిగా ఉండాలి, ఎందుకు మీరు ఇట్లా గొడవలు పెట్టుకుంటుంటారని మా చెల్లెలు అందరికి పోయి మంచిగా చెప్తుండే. మా చెల్లెలు పానాలు ఇప్పుడు వాడే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మంచిగా అందరితో కలిసి మళ్ళీ ఆయన మీద డౌట్ రాకుండా, వాని మీద డౌట్ రాకుండా ఏడ్చిండు. మంచిగా ఏడ్చేసి తర్వాత ఎట్లనో ఒప్పుకున్నాడు. వేరే ఒక్క ఆయనకు చెప్పిండంట, అన్న మామ నా వల్లనే అని అన్నాడంట. అందరికి డౌట్ వచ్చి వాడిని అడిగితే వాడు చెప్పిండంట. మెల్ల ఎవరికి తెలియకుండా పిఎస్ కాడికి తీసుకెళ్ళిర్రు. పిఎస్ కాడికి తీసుకెళ్లి ఇంకెవరు దొరకకుండా లోపలికి తీసుకెళ్ళిర్రు. లోపలికి వెళ్ళేసి ఒప్పుకున్నాడంట, నేనే ఇట్లా సతాయించిన కానీ చంపలేనని చెప్పట్లేదు, నేను సతాయించిన అని చెప్తున్నాడు ఒక్కటి. కానీ వాడే పెళ్లి అయ్యింది, ఆయనకు పిల్లలు లేరు. 12 సంవత్సరాలు అవుతుంది ఆయన పెళ్లి అయ్యి. మాకెప్పుడు అనుమానం రాలేదు సార్. ఎటువంటి మా చెల్లెలు కూడా ఏం చెప్పలేదు సార్. నేను ఫోన్ అంతకు ముందే మాట్లాడి చెప్పలేదు చెప్తున్నాడంట. దానికి కారణం కూడా ఇద్దరు వాడు మా డాడీని మధ్యలో కూడా వేరే వాళ్ళు చెప్తుండంట సార్. వాళ్ళెవరో మేము కనుక్కోవాలి. ఫోన్ కాల్ అన్ని డిలీట్ చేసిండు సార్, మొత్తం డిలీట్ చేసి పెట్టిండు ఫోన్ కాల్స్ అన్ని. మా చెల్లెలు ఫోన్ నుంచే మాకు కాల్ చేసారు. ఇగో మా బాబాయ్ పిల్లలు చేసేసరికి హాస్పిటల్కి వచ్చేసరికి ఫోన్ లో ఒక్క ఫోన్ నెంబర్ కూడా లేదు. మా అక్కతోటి 1:30కి మాట్లాడింది, అది ఒక్క కాల్ ఉందంట. వెనకాల ఆడుకుంటున్నాం, చెట్టు కింద ఆడుకుంటుంటే అక్క సీరియస్ ఉన్నావు అక్క, ఈరోజు నువ్వు దా మా దగ్గర దా అంటారు. అంటే వచ్చింది, మిమ్మల్ని వీడియో తీసి నేను స్నాప్ పెడతా, వీడియో తీసా, ఫోన్ తెస్తా అంటారని వచ్చి చెప్పింది. సరే అక్క నువ్వు వెయ్యి దేపో అంటారు. అంటే నేను తెస్తా, మీరు ఈయనే ఉండురు అని చెప్పింది. అక్కడనే వచ్చింది. ఇంకా అక్క వస్తలేదు అంటారని అక్కడనే పోయింది. ఇంకా అక్క వస్తలేదు అంటారు. మేము అక్క పోదామంటారని నేను మా అక్క ఇద్దరం పోతున్నాము. రొట్టె తిని ఇద్దరం పోతుంటే ఎంబడే మా ఈ కొల్లగూడు కాడికి ఉరికొచ్చి వాళ్ళ ఇంటి నుంచి, మా అక్కల ఇంటి నుంచి ఉరికొచ్చి మీ అక్క చనిపోయింది అత్తమ్మ అనుకుంటూ వచ్చి, మా అమ్మ ఎందుకు అవసరమా నీకు, మా అమ్మ లేదు పనికైంది అంటారు. అంటే మీరన్న ఉన్నారుగా మీ అక్క ఉరి పెట్టుకొని చనిపోయింది అంటారు. అంటే మా అక్క ఎందుకు ఉరి పెట్టుకుంది అంటారు. మా అన్న అక్కడ బర్రెలకు నీళ్ళు దాపనీకి అంటాను. మా అన్న పోయిండు. మా అన్న పోతే అన్న వాన్సక్క ఉరి పెట్టుకుంది అంట అని చెప్తే
ఉరి పెట్టుకోను అని చెప్తే ఆమెను ఎవరు పెట్టుకోమన్నారు, ఎవరు పెట్టుకోవారు ఏమనలేం కదా మనము అంటారా అంటే మా తాత నాయన మాకు గుట్టంగా చెప్పలేడు, మాకు చెప్పి పక్కింటి ఆమె పడుకొని ఉంటే ఆమె తనకి గుట్టంగా వెళ్ళి అత్తమ్మ మానస ఉరి పెట్టుకొని కింద పడ్డది, ఇప్పి ఆడ వండబెట్టినా అని చెప్పి ఉరి తీసి కింద వండబెట్టినా అంటానని ఆమె పోయి చెప్పింది సార్.